మొట్టమొదట మగ్దలేన మరియ వెతికింది యేసు ప్రభువుని. ఏమండి, ఒక ఆడపిల్ల ఏదో దయ్యాల చేత పీడించబడింది, పాప క్షమాపణ పొందింది, కరుణించబడింది, స్వస్థత పొందింది. ఆమెలాగానే దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. మగ్దలేన మరియలాగా అందరి బుద్ధులు ఒకే రకంగా ఉండవు. చూడండి, అందరి బుద్ధులు ఒక రకంగా ఉండవు. కొంతమంది యూజ్ అండ్ త్రో వాడుకుంటారు, పక్కన పడేస్తారు. మళ్ళా బాధ రాగానే యేసు ప్రభువా హల్లెలూయా అనుకుంటూ వస్తారు. మళ్ళీ పని కాగానే, కార్యం జరగగానే మళ్ళీ కంటికి కనపడరు. ఆర్డినరీ భక్తులు, అవకాశవాదులు. మగ్దలేనకు ఒక్కదానికైనా 7 దయ్యాలు పోయింది. దురాత్మల చేత పీడించబడి విడుదల పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్షవాతపు జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. కుష్ఠరోగం జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు లేరా? దురాత్మల చేత పీడించబడ్డ వాళ్ళలో చాలామంది విడుదల పొందారు. కానీ మీరు గమనించండి, బైబిల్లో పరిశీలించండి, మగ్దలేన మరియ హృదయంలో ప్రభు పట్ల ఉన్న ప్రేమ మిగిలిన వాళ్ళలో కనపడదు.